ఇప్పుడు కాదురా, అమ్మాయి గారు ఉన్నప్పుడు రా. అమ్మాయి గారు ఉన్నప్పుడు రండి రా. రారే రా, చూస్తారేమిట్రా? అంకుల్ వెరీ గుడ్. అంకుల్ ఎక్కడ? స్టూపిడ్, అడిగిన దానికి సమాధానం చెప్పే. ఎదురు చెప్పొద్దాను కదా, సమాధానం చెప్పొద్దానా? ఏమిటా అలా నవ్వుతావు? ఏమీ లేదు అంకుల్, మీరు కూడా ఏ డ్రెస్ వేసుకున్నారేమిటి? నువ్వేగా చెప్పా అందరూ యూనిఫామ్ లో ఉండాలి అని. నేను చెప్పింది పని వాళ్ళకి. అంటే నన్ను పనిలో తీసేసావా? చచ్చా, మీరు పని వాళ్ళు ఉంటారు అంకుల్. యు ఆర్ ఎ బాస్. కమాన్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. డ్రెస్ బాగోలేదా? అద్దంలో చూసిన బాగున్నాను నేనే అనుకున్నాను. అంకుల్ అంకుల్, మీరెప్పుడు సూట్లోనే కనిపించాలి. ఓకే? సూటా? నాకు సిగ్గమ్మా. నో అంకుల్, నాతో మీటింగ్కి రావాలన్నా కాన్ఫరెన్స్కి రావాలన్నా సూట్లోనేగా రావాలి. మీ బావ వస్తారు కదమ్మా. వచ్చినా సరే మీరు రావాలి. సరే. అంకుల్, బావేడి? నువ్వు ఊరు నుంచి వచ్చావు కదా, నీకు మంచి డైమండ్ నెక్లెస్ కొనుక్కోదామని బజార్కి వెళ్ళాడు. నెక్లెస్? సిల్లీ. ఏ, నాకు పెట్టుకోవడానికి లేవనా? ఇట్స్ మ్యాడ్. అంకుల్, బావొస్తే చెప్పండి ఇంకెప్పుడు ఇటువంటి వాటికి డబ్బు వేస్ట్ చెయ్యొద్దని. వేస్టా? ఎస్ అంకుల్, నాకు నచ్చిన డైమండ్ సెట్ కొనాలంటే ఎంత అవుతుంది? మినిమం 5 lakhs. ఆ 5 లక్షలు చేతిలో ఉంటే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకుని ₹1 కోటి బిజినెస్ చేయొచ్చు. వ్యాపారస్తులు ఎప్పుడు డైమండ్స్ కొని ఇంట్లో దాచుకోరు అంకుల్. వ్యాపారంలో రూపాయిని పెంచడానికి ఉపయోగించాలి గాని రూపాయిని దాచుకోకూడదు అంకుల్. దట్స్ వైజ్ బిజినెస్. ఇంత బిజినెస్ ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? అందుకే కదా అంకుల్ డాడీ నన్ను ఫోన్ పంపించి చదివించారు. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. నిలబడడం తప్ప వేరే పని లేదా మీకు? వేరే పని చూడండి. అమ్మగారు, షట్ అప్. సే మేడం. మేడం, మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో లేడీస్ వచ్చారు. వెళ్ళి కూర్చోబెట్టు. అలాగే మేడం. రండమ్మా. కూర్చోండి. నమస్కారం. కూర్చోండి. వెల్, ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మేమంతా కలిసి అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం. అంటే ఏముందండి, భర్తను విడిచిపెట్టిన భార్యలకు, భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు, విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి, బలవంతంగా వ్యభిచార వృత్తుల్లోకి లాగబడిన వారికి, పెళ్లి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి, తల్లే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి, వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం. మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకాలం నిలుస్తుంది. అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా? కాదనుకోండి, వీళ్ళు పోతే ఇంకొకడు వస్తారేమోనని. ఐసి, నేను నిన్ననే వచ్చాను, తర్వాత కలవండి. మీరు మళ్ళీ రమ్మంటే మా చాలా కష్టం అండి. ఏమంటే మేము చాలా బిజీ అండి. ఉదయం 6ంటికి ఇంట్లో నుంచి బయటపడతాం, మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 10, 12 అవుతుంది. ఇలా వెళ్ళినింటికి 2 సార్లు వెళ్ళామనుకోండి, పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది. ఐసి, ఉదయం 6 గంటలకు ఇల్లు విడిచిపెడతారన్నమాట. తిరిగి రాత్రి 12 గంటలకు చేరతారు. ఏం చేయని చెప్పండి, ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? అనాథల మీద. నో, మా కుటుంబాలకేమండి. మీకేం పెళ్లి పెడాకులు కాలేదా? ఎందుకు కాలేదు? మా పాటికి మేము వచ్చేస్తాం. మా భర్తల పాటికి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. వంట పని, ఇంటి పని, కుక్కు, పని మనుషులు చూసుకుంటారు. మాకేం పెద్దగా పనులుండవు. మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళగా ఈ మాట చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదు మీకు? అనాథులు, దిక్కులేని వాళ్ళు వాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే మీరు ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి. ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి. సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో, అలాగే ఇంట్లో అడుగు పెట్టగాని భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. 1000 మంది ఆయాలు తినిపించినా తల్లి చేత్తో పెట్టిన ముద్దే బిడ్డకు తిండి. భర్తని, పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాత్రం అనాథ సేవ చేయడానికి బయలుదేరారు. ఆడదానికి అది నా బాధ్యత. ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ భర్తకు మాత్రం భార్య, పిల్లలకు మాత్రం తల్లి. అదే ఆడదానికి అర్థం. ఐ సే గెట్ అవుట్.
అమ్మగారిని చూడాలి. ఉండండి మేడం. ఏమిటి? మిమ్మల్ని కలుసుకోవడానికి ఫ్యాక్టరీ వర్కర్లు వచ్చారు. వస్తున్నానని చెప్పు. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. సీత, మమ్మల్ని ఇంత చేసిన మావయ్యను మేమే ప్రతిక్షణం మర్చిపోలేకుండా ఉన్నాం. అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా? మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే. సీత, ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు. ఎన్ని చేసినా వాళ్ళకి తృప్తి లేదు. అసలు వీళ్ళకే కాదు, వర్కర్స్ అన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం గానీ భక్తి గానీ లేవు. అఫ్ కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది. వాళ్ళందరిది ఒకటే దృష్టి, ఒకటే భావం. మనం ఉండే మేడలు, మనం తిరిగే కార్లు, మనం కట్టుకునే బట్టలు, మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం. మేడం, వాళ్ళంతా మీకోసం. వర్కర్స్ ఇంటి దగ్గర పని లేదు, ఆఫీస్ దగ్గరకు వచ్చి కలవమని. ఎస్ మేడం. ఇక్కడ కలవడానికి వీల్లేదు, ఫ్యాక్టరీలో కలవమంటున్నారు. ఊరికి దండలు వేసి వెళ్ళిపోతాం. వీల్లేదన్నారు కదా. ఏంటి రోయ్, ఏ ఎదురొచ్చినట్టుంది? ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు. వాళ్ళకుండే పనులు వాళ్ళకి ఉంటాయి కదా. ఫ్యాక్టరీలోనే కలుద్దాం. అలాగే. యారా, రేపు కొత్త దండలు కొనుక్కుందిరాను కానీ ఈ దండలకే తెలియదు. యాదో పని చేశానంటే యాదో పని, మీరు చేశారుగా మంచి పని. వీళ్ళకి మంచి పని చెప్తే అర్థం అవుతారా? పోతున్నాం లేవా? వస్తున్నా వస్తున్నా. మంచి కాఫీ తాగలిగా? కాఫీనా? పోనీ గట్టి టిఫిన్ చేయించరా? ఉల్లిపాయ పొగటి చేయించరా? సైడ్ డిష్ గా ఉప్మా కూడా చేయించరా? ఓ నీ దుంప దగ్గర. శాంత, శాంత, రెండన్నయ్య గారు, ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగున్నారా? అవన్నీ తిరిగి అడుగుదాను కానీ ముందు మా వాడికి పకోడీ ఉప్మా తయారు చేసి. ఉల్లిపాయ 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 పొగటి మంచి కాఫీ కూడా పట్టారా? కూర్చో. ఏరా, ఆ రోజు వచ్చానే ఈ సోఫా సెట్ లేదు, సడన్ గా ఎలా వచ్చింది? మన బుద్ధి పానించుకున్నావు కదా.